ఓకే. జనరల్‌గా రోబోటిక్ సర్జరీ గురించి ఎక్కువ వింటున్నాం. దీని హ్మ్. అడ్వాన్స్‌మెంట్స్ ఏంటి? రోగికి ఏ రకంగా యూజ్ అవుతాయంటే ఏం హ్మ్. చెప్తారు? రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే, మనం చిన్న హోల్స్ పెట్టి, లోపల ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టి, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మూవ్‌మెంట్ అనేది మనము హ్యాండ్స్ ద్వారా చేస్తే లోపల అదే మూవ్‌మెంట్ అవుతా ఉంటది. హ్మ్. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మూవ్‌మెంట్ అవుతా ఉంటాయి. సో, దానికి మనకి ఎలా అది ఉపయోగపడుతుంది అనంటే, మనకు నార్మల్ ఓపెన్ సర్జరీస్‌తో పెద్దగా కోసి, లోపల చేయి పెట్టి మనం లోపల తిప్పి ఎలా చేస్తామో, అలా బయట నుంచే మనం చేస్తే లోపల అదే మూవ్‌మెంట్ అయ్యి, చిన్న హోల్స్ నుంచే మనం ఆ సర్జరీ చేయొచ్చు. ఓకే. సో, మనకి ఎక్కువ పెద్ద వెంటనే రికవరీ ఉంటుంది పేషెంట్‌కి. హ్మ్. ఎక్కువ బ్లీడింగ్ అవ్వదొకటి. సో, అండ్ మంచి ఔట్‌కమ్స్ ఉంటాయి. ఇంకోటి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనంటే, మనకు 3 డైమెన్షనల్ విజన్‌లో కనిపిస్తా ఉంటది సర్జరీ చేసేటప్పుడు. సర్జన్ కన్సోల్ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తా ఉంటాం. హ్మ్. పేషెంట్ దగ్గర ఇన్‌స్ట్రుమెంట్ లోపలికి పెడతాం పొట్టలో. సో, పేషెంట్ మనకు ఒక 2, 3 ఫీట్ అరౌండ్ కొంత డిస్టెన్స్‌లో టేబుల్ మీద పేషెంట్ ఉంటారు. హ్మ్. మనం ఆ చిన్న హోల్స్ పెట్టి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ లోపల పెడతాము. సర్జన్ కన్సోల్ కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడ కూర్చొని సర్జన్ మూవ్‌మెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఆ ఫింగర్ మూవ్‌మెంట్స్ ఇక్కడ ఏ మూవ్‌మెంట్ చేస్తామో చూసుకుంటూ అదే మూవ్‌మెంట్స్ లోపల అవుతా ఉంటాయన్నమాట. సో, మనకు 3 డైమెన్షనల్ విజన్‌లో కనిపిస్తా ఉంటుంది. 3డీలో కనిపిస్తా ఉంటుంది. అంటే ముందు, వెనక ఏది ఉంది అని చెప్పేసి, ఎంత హ్మ్. డెప్త్‌లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో, ప్రిసైజ్‌గా మనం సర్జరీ చేయొచ్చు. అండ్ మన హ్యాండ్‌లో ఉన్న ట్రెమర్స్ కూడా ఫిల్టర్ అయిపోతాయన్నమాట. సో, హ్మ్. అన్నెసెసరీ మూవ్‌మెంట్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో, చాలా ఓకే. ప్రిసైజ్‌గా 1 ఎంఎం ఈవెన్ 2 ఎంఎం కూడా మనం ప్రిసైజ్‌గా కట్ చేయొచ్చు. అంటే పక్కన ఆర్గాన్స్‌కి ఇంజ్యూరీ అవ్వకుండా సో, ప్రిసైజ్‌గా చేయొచ్చు ఒకటి. 3 విజన్ ఉంటుంది. ఇంకోటి 10 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఉంటుంది. హ్మ్. మనకేదైతే లోపల పొట్టలో ఉంటుందో కెమెరా ఏదైతే చూస్తుందో మనకది కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ చూస్తూ మనం ఆపరేట్ చేస్తామనమాట సర్జన్ కన్సోల్ దగ్గర. ఓకే. సో, మనకు 10 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఉంటది కాబట్టి క్లియర్‌గా వి కెన్ సీ. సో, ప్రిసైజ్‌గా చేయొచ్చు. అండ్ పక్కన ఆర్గాన్స్‌కి ఇంజ్యూరీ అవ్వకుండా సేఫ్‌గా సర్జరీ చేయొచ్చు. హ్మ్. హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ ఇంత ప్రిసైజ్‌గా చేస్తాం కాబట్టి బ్లీడింగ్ గూడా అవ్వదు. హ్మ్. పెద్దగా కట్ ఉండదు కాబట్టి పేషెంట్ వెంటనే రికవర్ అవుతారు. తొందర హాస్పిటల్ స్టే ఉండకుండా వెళ్లి మళ్ళీ తన పని తను చేసుకుంటా ఉంటారు. సో, ఇది రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్.